ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులు అందరి మీద ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఇలా మార్నింగ్‌లో షేర్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగే ఫస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసేసుకొని, అలాగే తులసి ఆకులు ఉంటే కోసుకొచ్చుకున్నాను. మా వాకిట్లో చాలా ఉంటాయండి తులసి మొక్కలు, చాలామంది తెలిసే ఉంటుంది. ఇంక వెంటనే ప్రసాదాలకు రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో, పానకం కోసం నీళ్ళలో కొద్దిగా బెల్లము, అలాగే మిరియాల పొడి, ఇలాచి కూడా వేసి పెట్టేసామనుకోండి, అవి కరిగేసరికి మనము దేవుని సామానంతా క్లీన్ చేసేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు పూజ కోసం అనేసేసి ముందుగా ప్లాన్ చేసేసుకుంటున్నాను. అలాగే చలిమిడి కోసం కూడా కొద్దిగా బియ్యం పిండిలో బెల్లం వేసి కొద్దిగా ఒక చుక్క వాటర్ వేసి పెట్టామనుకోండి, ఆ చెమ్మకి బెల్లం కూడా కరిగిపోతుంది కదా. ఇంకా ఆ విధంగా పెట్టేసేసి తర్వాత క్లీనింగ్ చేసేసుకున్నామనుకో, ఇది అయిపోయే లోపుగా అది రెడీ అయిపోతుందనమాట. సో, ఇంకా వచ్చేసేసి క్లీనింగ్ అయిపోయింది. మొత్తం దేవుని దగ్గర ఇంకా అన్నీ క్లీన్ చేసేసేసుకొని పూలు అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను అనమాట. ఆలోపుగా అక్కడ అన్నీ కూడా రెడీ అయిపోతాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది కదండీ. ఆలోపుగా మనకి ఇవన్నీ కూడా కరిగిపోతాయి. సో, ముందుగా చలివిడి కలిపేసేస్తున్నాను. చలిమిడి అంటే ఎంతమందికి చెప్పండి, నాకైనా నా కొడుకు కూడా చాలా ఇష్టం చలిమిడి, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే వడపప్పు కూడా నానబెట్టేసాను కదా, అది కూడా వడవేసి పెట్టేసేసాను. ఇంకా పానకం రెడీ చేశాను కదా, దాన్ని వడపోసేస్తానండి ఇలా ఎందుకంటే యాలకల పొడిలో మనకి అది యాలక పైన తోల ఉంటుంది కదండి, దానికోసం అనేసి మొత్తం వడపోసామనుకోండి బాగుంటుందన్నమాట. వడపోసేసేసి ఇంకా ఆలోపుగా మా వాళ్ళు కూడా ఇంట్లో రెడీ అయిపోయారనమాట. ఫ్రెష్ పండుగ టైంలో మ్యాక్సిమం ఇంట్లో అందరూ ఉన్న టైంలోనే చేసుకుంటామండి. అట్లా బయటికి వెళ్ళడం అట్లా ఏం జరగదు మ్యాక్సిమం కూడా మాకు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఎవరు లేరు, నేను మా హస్బెండ్ బాబాయ్ కదా, ఇంకా పూజ చేసేసుకున్నాం అనమాట. సింపుల్గా రామనామం చదువుకున్నాము. అలాగే హృదయం చదివేసేసుకొని రాముల వారికి వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు వాడేసేసుకొని సీతారాముల వారికి చిన్నగా పూజ చేసుకున్నాను. నా దగ్గర సీతారాముల విగ్రహం కానీ ఇట్లా పటాలుగా లేవండి. అందుకోసం అనేసి ఉన్న విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవి ఇద్దరిని అలాగే అనుగేసేసుకొని పూజ చేసుకున్నాము. మరొకసారి అందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు.